హాయ్ విను. ఒక ఊరిలో ఒక చందనపు చెట్టు, అదేవిధంగా గాను చెట్టు పక్కపక్కనే ఎదుగుతున్నాయి. జనాలు ప్రజలు వెళ్ళేవాళ్ళు, అటు ఇటు వెళ్ళేవాళ్ళు, అబ్బబ్బా! చందనం ఎంత మంచిది, దీని యొక్క గుణాలు మంచివి, ఔషధ గుణాలు ఉన్నాయి, మంచి వాసన వస్తుంది. దాని గురించి గ్రేట్‌గా చెప్పడం జరిగింది. గాను చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. సో, అప్పుడు ఒకరోజు గాను చెట్టు చందన చెట్టుతో అంటది, నిన్ను పొగుడుతున్నారు, నిన్ను పొగడట్లేదు. లాస్ట్‌లో మన ఇద్దరిని కట్ చేస్తే సేమ్ వుడ్ అని చెప్తారు. వుడ్ అవుతుంది కదా! సో, చెక్కల కింద వాడతారు. సేమ్ యూజ్ కదా! అని అంటుంది. అప్పుడు చందనపు చెట్టు గాను చెట్టుతో అంటది. సో, ఇప్పుడు నుండి మనం చేసే మంచి గురించి మనం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. దాని గురించి ఫోకస్ చేయకుండా మన జీవితం అయిపోయిన తర్వాత, మన జీవితం ఎండ్ అయిన తర్వాత ఏమవుతదన్న దాని గురించి ఆలోచించవలసిన పని ఉంది. ఇప్పుడు నువ్వు నీడనిస్తున్నావు. ఆ నీడని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నా సువాసనని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరికీ క్వాలిటీస్ ఉన్నాయి. మంచి క్వాలిటీస్ ఇద్దరికీ ఉన్నాయి. కానీ అప్రిషియేట్ చేసేవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయొచ్చు. కాకపోతే నీలో కూడా మంచి ఉంది. సో, మన జీవితంలో మనం కూడా ఇంతేనండి యాక్చువల్‌గా. నాకు అప్రిసియేషన్ దొరకట్లేదు, నేను చేయట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. లేదండి, గానుగ చెట్టులా మీరు కూడా చాలామందికి నీడిస్తున్న అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఇంకోటి, జీవితంలో చేయవలసినవి చాలా ఉన్నాయి. చెయ్యండి. చేయకుండా ఒకరోజు నేను మట్టిలో కలిసిపోతాను అని చెప్పి ఆలోచించినట్లయితే, ఆ మట్టి ఆ లాస్ట్ మూమెంట్ గురించి ఇప్పుడెందుకు ఆలోచించాలి? అది ఎలాగా కలిసేది. కలిసే ముందు మనలో ఉండే క్వాలిటీస్‌ని ఇంకా గట్టిగా ఎగ్జిబిట్ చేయడానికి, మిగతా వాళ్ళని ప్రేమించడానికి, మిగతా వాళ్ళని క్షమించడానికి, మిగతా వాళ్ళ గురించి మనం మంచి చెప్పడానికి మనం ప్రయత్నించినట్లయితే జీవితంలో చాలా సుగంధాలు మనం వెదజల్లొచ్చనమాట. అది గాను చెట్టు అవ్వచ్చు, లేకపోతే చందనపు చెట్టు అవ్వచ్చు. You are the best qualities in you, and don't forget that you are number one.